ఇచ్చిన తర్వాత ఎప్పుడో వచ్చిన ఈ రూల్స్ అన్ని కూడా. అంటే మీరు చెప్పారు మీ దగ్గర కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయని, ఒకసారి అవి వినిపిస్తారా? అవి ఏంటి మీ ఫోన్లో? మీరు ఇన్ని మాట్లాడారు కదమ్మా. అయ్యో మీ మైక్ దగ్గర పెట్టుకోండి, నో ప్రాబ్లం. టైం పడుతుంది. సో నేను అయ్యే లోపల మీకు ఒక విషయం చెప్తాను. ఇలా ఒక అన్యాయమైన సెక్షన్స్ చాలా ఉన్నాయి. అతుల్ సుభాష్ చచ్చిపోయాడు మొన్న, తనకి న్యాయం జరగలేదని. అలాగే వరుసపెట్టి మనం చాలానే చూసాం. ఒక ఆవిడ 7 మంది మీద 498A కేసులు పెట్టి దాదాపు 3 కోట్ల దాకా సంపాదించింది. వైజాగ్లో ఇలా చాలానే ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా ఎందుకు అంత ఈజీగా బాధింపబడుతున్నారు? మగాడు కదా, శక్తివంతుడు కదా, ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే చట్టాల్లో ఉన్న లొసుగులు యూజ్ చేసి ఇలాంటి వాళ్ళని ఎక్స్ట్రాక్షన్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటారు. ఇది ఒక ఇండస్ట్రీగా తయారైంది. సో మగాడు కూడా మనిషే, వాడు చెప్తే కూడా వినండి అని చెప్పి ఒక వాయిస్గా నేను ముందుకు వచ్చాను. ఇలా అన్యాయం జరిగిపోయే మగాళ్ళ పక్షాన. ఇప్పుడు మస్తాన్ సాయి పక్షాన్ని నేనేం లేను, మీరు గమనించండి. రాజ్ తరుణ్ పక్షాన్ని నేను నిల్చున్నాను అన్యాయం అయిపోయాడని. అలాగే హర్ష సాయి గురించి కూడా నేను నిలబడ్డాను. కానీ మస్తాన్ సాయి గురించి ఏ రోజు నేను ఆడి దేవుడు అయ్యి నేను మాట్లాడలే. అలాగే ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఉంది అన్నది, ఫ్రెండ్షిప్ ఉంటే నేను వాడి దేవుడిని మాట్లాడతాను కదా. మీకు ఫోన్ చేసినా మీరు మాట్లాడతారు, ఎందుకు? ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలి. ఐ డోంట్ నో యూ డూ ద ఇన్వెస్టిగేటివ్ పార్ట్ ఆర్ నాట్. ఎనీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ దే విల్ అండర్స్టాండ్. ఓకే, ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి మేటర్ లాగడానికి అన్నట్టుగానే మాట్లాడతాం. పోలీస్ అయినా సరే, సార్ నన్ను ఇరికించకుండా ఉంటే నేను మీకు సాక్ష్యం చెప్తాను సార్ అంటే, రే ఇరికించలేరా చెప్పరా అంటాం మనం, అంతే కదా. లేదురా తప్పురా అక్కడ నిన్ను కూడా పట్టుకుంటారా అంటే వాడు ఏమిస్తాడు మనకి. సో అది నిందలేయాలనుకుంటే వేయండి, పర్లేదు. అయితే మిమ్మల్ని కార్నర్ చేయాలి ఇన్ని అడిగారు కదా నన్ను, నేను మీ మీద నిన్న ఇంత దారుణంగా అడిగాను, మీ మీద ఎఫ్ఐఆర్ పెడితే ఎట్లా ఉంటుంది, కేసు పెడితే. బేసిక్లీ ప్రశ్నలు అడిగితే చెప్పే దమ్ము ఉండాలి. ఇది మీరు తీసి చూపించి శేఖర్ భాష ఇది ఎందుకు చేసామని అడగండి, చెప్తా. బట్ అమ్మో నన్ను బయట పెట్టేస్తే అని చెప్పి దాక్కుంటే, నేను ఏదైనా మీరు బూతులు తిట్టారు అనుకోండి, సరే నేను కేసు పెడతాను. నేను బూతులు తిట్టాను, మీరు కేసు పెట్టండి. నేను అలా ఏం మాట్లాడలేదు కదా, బూతులు తిట్టలేదు మిమ్మల్ని. మీ డొమైన్లో ఉండేవి, పబ్లిక్ డొమైన్లో ఉండేవి 18-24. వై ఇస్ దిస్? నువ్వు దొంగ సర్టిఫికేట్ పెట్టి వెళ్ళావా, ఏం చేసుకుని వెళ్ళావు? సెలెక్షన్ అని ఉంది, 18+ కాదని నువ్వు ఎలా చెప్తావు? ఉన్న పబ్లిక్ డొమైన్లో ఉండేవి తీసి అడగడం. మా దగ్గర సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేము పెడతాం అన్నట్టుగా ఇది జరుగుతుంది. ఒకటే, ఇది ఒక ఉద్యమం. మగాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది మన సొసైటీలో, జస్ట్ బికాస్ ఈ చట్టాలని మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఈ చట్టాలను మిస్యూజ్ చేయడంలో 1 కాదు 2 కాదు కొన్ని వందల కేసులు ఇప్పుడు దాకా చూస్తున్నాం. కొన్ని వందల మంది చనిపోయారు కూడా వీటి వల్ల తట్టుకోలేక. సో ఎవడో ఒకడు వచ్చి మాట్లాడుతున్నాడు, ఆ గొంతును కూడా తొక్కేసే ప్రయత్నం జరుగుతుంది అంతే ఈ కేసులు పెట్టి. అంటే లావణ్య టీమ్ మిమ్మల్ని చంపాలని కూడా అనుకున్నారని చెప్పి మీరు అభియోగాలు ఉన్నాయి. అంటే దానికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉందా? వినిపిస్తాను మీకు. సో మొత్తంగా మనం చూస్తూ ఉన్నాము, రీసెంట్ గా మస్తాన్ సాయికి సంబంధించినటువంటి ఆగడాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా శేఖర్ భాష విషయం కూడా బయటకు వస్తోంది. ఆయన కూడా పలు కేసుల్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శేఖర్ భాష విషయం బయటకు వస్తుందంటే నేను ఏదో డ్రగ్స్ చేశానో లేకపోతే ఏదో చేశాను అనుకుంటాను. శేఖర్ భాష మీద ఎవిడెన్స్లు బయట పెడుతున్నందుకు గాను కేసులు పెట్టారు చెప్పండి, లేకపోతే వాళ్ళలాగా నేను కూడా డ్రగ్స్ చేశాను అనుకుంటారు. లేదు. సో శేఖర్ భాష పేరైతే ఎక్కువగా వినిపిస్తోంది, ఎందుకంటే ఆయన సైడ్ నుంచి ఆయన ఎవిడెన్స్లు బయట పెడుతున్నారని చెప్పి ఎవరైతే లావణ్య కావచ్చు, శ్రేష్ఠ వర్మ కావచ్చు, వీరందరూ కూడా కేసులు ఫైల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా రోజుల క్రితం మనకి ఈ యూట్యూబ్ ఇవేమీ లేని టైంలో సినిమాలో కొన్ని సీన్లు ఉంటాయి. ఒక జనరేషన్కి ఎవరికి ఒక ఎవిడెన్స్ దొరుకుతుంది, వాడు పరిగెత్తుకుంటూ తీసుకెళ్ళి సార్ ఇది నాకు దొరికింది అని చెప్పి పోలీస్ స్టేషన్కి ఇస్తే వాడు పోలీసు వాడే విని కొట్టి వాడి దగ్గర లంచం తీసుకొని వాడిని తరిమేస్తే వాడు ఇట్లా కాదు మీడియా వాళ్ళకి ఇద్దామని చెప్పి అప్పుడైనా న్యాయం జరుగుతుంది పరిగెత్తుకొని వస్తాడు మీడియా దగ్గరికి వచ్చినప్పుడు. సరే కొంతమంది మీడియా ఏజెన్సీలు ఉన్నాయి, కొంతమంది మీడియా టైకూన్ ఆయన కూడా ఎంతో కొంత డీల్ సెట్ చేసుకొని, సార్ మీ సీఎం పదవి పోతుంది 30 కోట్లు పంపించండి. సినిమాలు కదా, అదే చెప్తున్నా, కంప్లీట్గా వినండి మీరు. సో అలాంటప్పుడు ఏమైందంటే వాడిని చంపేయడము, లేకపోతే అంటే నిజం అనేది ఏదో రకంగా బయటపడడానికి వాడు చేసే ప్రయత్నం. పోలీసులు వద్దన్నారు కదా, సో మీడియా వాళ్ళకి ఇవ్వడం కరెక్టా కాదా? వాడు చేసే ప్రయత్నం కరెక్టే, మీడియా వాళ్ళు ఇచ్చారా లేదని సెకండరీ విషయం. సో ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా యుగం,
అప్పుడు ఒకటే టీవీ ఛానల్ లేకపోతే రెండో టీవీ ఛానల్ ఉండే ఆ టీవీ ఛానల్ వాడు మోసం చేసి వీడి పాపం ఇది వాడు వేస్తేనే బయటకు వస్తుంది నిజం వాడిదే మన నిజం ప్రాప్తం. కోసమే మీ fighting ఇప్పుడు ఆ? ఇప్పుడు నిజం యూట్యూబ్లు కోసమే ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఇక్కడ కాకపోతే ఇంకో చోట వచ్చేస్తాయి. సో మీరు ఇన్ని చెప్పారు కదమ్మా, ఇన్ని విన్నారు, ఇన్ని నా మీద ఏవో ఉన్నాయో లేవో మీరు ఏవో చెప్తున్నారు కదా కేసులు, బట్ నా మీద